చపాతీలు ఎక్కువగా చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. వాటినైతే పడేస్తూ ఉంటాము. లేకపోతే చాలామంది కూడా చల్లారితే తినడానికి ఇష్టపడరు. రోజు చపాతీని బోరు కొట్టే వాళ్ళకి ఇలా స్నాక్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ కూడా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ముందుగా అయితే చపాతీలని ఇలా రోల్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ స్నాక్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చారు అనంటే చపాతీ అంటే అస్సలు ఎవ్వరు కూడా గుర్తుపట్టారు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. ముందుగా చపాతీని రోల్ చేసి ఇలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నామంటే మనం ఉల్లిపాయలు అయితే ఈజీగా అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా ఇందులో వేసి దాంతోపాటు కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత పసుపును కూడా వేసి 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని కూడా వేసేయాలి. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం మసాలాలన్నీ కూడా చాలా బాగా పట్టుకుంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మనము ధనియాల పౌడర్ని కూడా వేసి 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా పుల్లగా చాలా బాగుంటుంది. చపాతీ అంటే కూడా ఎవ్వరు నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలా రోజులాగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో స్నాక్ చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.